మీరు 'వెట్రిమారన్' సినిమాలో 'విచారణ' అని ఒక సినిమా చూసుంటే కథని క్లుప్తంగా చెప్తే కొంతమంది వ్యక్తులు అరెస్ట్ అవుతారు ఒక నేరారోపణ మీద. అండ్ వాళ్ళకి బెయిల్ గానీ, న్యాయం గానీ దొరక్కపోగా చాలా టార్చర్ అనుభవిస్తారు. అండర్ ట్రయల్ కేసుగా ఖైదీలుగా చాలా రోజులు ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి న్యాయం దొరుకుతుంది. అండ్ దెన్ దే సే అబౌట్ వాట్ హస్ హ్యాపెన్ టు దెమ్, హౌ ఇన్‌జస్టిస్ వాస్ ప్రివైల్డ్ దోస్ డేస్ డ్యూరింగ్ దట్ పీరియడ్ అనేసి. వైల్ ఐ వాస్ వాచింగ్ దట్ మూవీ ఒక విషయం నాకు అర్థం కాలేదు ఏంటంటే, ఒక వ్యక్తి మీద నేరారోపణ జరిగితే అతన్ని అరెస్ట్ చేస్తారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, విచారణ చేస్తారు, కోర్టు ఒక శిక్ష విధిస్తుంది. ఇట్ ఈస్ సింపుల్ అండ్ క్లీన్ ప్రాసెస్. దీనికి రివర్స్ గా జరిగితే ఒకవేళ ఒక వ్యక్తి మీద ఒక నేరారోపణ జరిగింది, జైల్లో పెట్టారు, విచారణ కూడా చేయట్లేదు, ఈజ్ జస్ట్ దేర్ ఇన్ ద జైల్. డస్ ఇట్ ఈవెన్ హ్యాపెన్ దాట్ వే అనేసి. It happened in one of the gentleman's case, and the name of the person is Umar Khalid. Hi, this is Vijay, and welcome back to Shraddha Media. As I said, Umar Khalid is a very bright student, a PhD student from JNU. By birth Muslim, but by practice I'm a communist అని చాలా ఓపెన్ గా క్లెయిమ్ చేసే ఇతను 2016 నుంచి 2020 వరకు NRC అండ్ CAA వ్యతిరేక ఉద్యమాల్లో he was very actively participant. DSU అనే ఒక స్టూడెంట్ వింగ్ లో ఇతను ప్రామినెంట్ లీడర్, అండ్ హిస్ స్పీచెస్ వర్ వెరీ వైరల్ దోస్ డేస్, ఆ రెండింటికి వ్యతిరేక ఉద్యమాల్లో. కానీ 2020 సంవత్సరంలో ఢిల్లీ అల్లర్లలో ఇతని పాత్ర ఉంది. 53 మంది చనిపోయారు, 200 మంది గాయపడ్డారు. అండ్ హీ స్పీచెస్ వర్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఇతను కలిసిన మనుషులు కావచ్చు, ఇతని హేట్ స్పీచెస్ కావచ్చు, ట్రిగర్డ్ దోస్ కమ్యూనల్ రైట్స్ అని ఢిల్లీ పోలీసులు ఒక కేసు ఫైల్ చేసి ఇతన్ని తిహార్ జైల్లో 2020 సంవత్సరంలో పెట్టారు. ఓకే, ఇతని మీద పెట్టిన 2 కేసులు చాలా స్ట్రాంగ్ కేసెస్. ఒకటి సెడిషన్, రాజద్రోహం అయితే, రెండోది UAPA. Now when a particular gentleman got arrested based on these 2 strong allegations, మీ దగ్గర ఖచ్చితంగా ఎంతో కొంత మెటీరియల్ ఉండాలి, కోర్టు వారికి సమర్పించి ఉండాలి, ట్రయల్ జరిగి ఉండాలి, అండ్ కోర్ట్ విల్ టేక్ ఇట్స్ డెసిషన్, అండ్ దట్స్ ఆఫ్ ద ప్రాసెస్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు అనగా 5 ఏళ్ల వరకు ఇతని కేసు ట్రయల్ కూడా రాలేదు, విచారణ కూడా జరగలేదు. హీ వాజ్ జస్ట్ దేర్ ఇన్ ద జైల్ ఫర్ ద పాస్ట్ 5 years. నౌ ఆల్మోస్ట్ 6 to 7 times ఇతని బెయిల్ పిటిషన్ అనేది రిజెక్ట్ అయింది. లాస్ట్ టైం when he wanted to try in Supreme Court, his lawyer is not an ordinary lawyer, Kapil Sibal garu. They said Supreme Court gana we want to try our luck under different circumstances at a lower courts అనేది. What are those circumstances? We are not really sure about that. రాజద్రోహం కేసు అనేది ఆషామాషి వ్యవహారం కాదు, బట్ హీ స్టిల్ దేర్ వితౌట్ ఈవెన్ గెటింగ్ అ ఛాన్స్ టు ప్రూవ్ హిస్ ఇన్నోసెన్స్. కేసు కనుక ట్రయల్ దశకు వస్తే, ఇందులో సెకండ్ ట్విస్ట్ ఏంటంటే, ఇతని మీద ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది 2018 సంవత్సరంలో. ఇతను మనుషులు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ కూడా పెట్టారు స్టేటింగ్ దట్ ఇతన్ని చంపి ఇండిపెండెన్స్ డే గా ఒక గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాం అనేసి. పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. సబ్సిక్వెంట్లీ వాళ్ళిద్దరికి బెయిల్ కూడా వచ్చింది. సో దెర్ ఆర్ 2 కాంట్రాస్టింగ్ థింగ్స్. ఒక మనిషిని చంపడానికి బయలుదేరిన ఇద్దరు దొరికిపోయారు, అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. ఇంకొక అతని మీద కేవలం నేరారోపణ జరిగింది, అతని కేసు కనీసం ట్రయల్ కూడా రాలేదు, బెయిల్ అనేది చాలా పెద్ద మాట. ఇక్కడ హౌ ఇస్ ఇట్ ఈవెన్ జస్టిఫైడ్? ఒకవేళ అతనే రాజద్రోహి అనుకుంటే, వై ఇస్ దట్ యూ గైస్ ఆర్ నాట్ ఫైలింగ్ ఎ ఛార్జ్ షీట్, ఒక కేసు బనాయించి కోర్టు కింద సబ్మిట్ చేయట్లేదు? ఇతనే రాజద్రోహి అయితే కనుక గత 10 ఏళ్లగా మొహమ్మద్ అజరుద్దీన్ ఈస్ ఎంజాయింగ్ at multiple levels in Congress party, MLA అయ్యారు, and he is general secretary అయ్యారు, now he's become a minister. Now the BJP is saying that ఇతనికి మినిస్టర్ పోస్ట్ ఎలా ఇస్తారు, ఇతను ఒక రాజద్రోహి కదా అనేసి. If that was so true, what was the government doing for the past 10 years? You should have booked a case, filed a case, done some investigation, put him behind the bars. Now what is the point of alleging, okay, ఇది తప్పు, ఇతర రాజద్రోహి, you should not give minister అనేది? ఇప్పుడు what sense it makes? That's something that I don't understand. Now, ఈ ఉమర్ ఖాలిద్ కేసు ఇంటర్నేషనల్ గా ఏ రేంజ్ పాకిందంటే, అండ్ హౌ బ్యాడ్లీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అస్ అంటే, న్యూయార్క్ టైమ్స్ స్టేటెడ్ దట్ he is a symbol of wide ranging suppression of dissent under Prime Minister నరేంద్ర మోడీ. ఇది గత 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ మూట కట్టుకున్న అపవాదు. Thank you so much.